तुम्हें इस्लाम कबूल है या नहीं? कबूल है या नहीं? कबूल है? कबूल है। अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है, कहो इस्लाम जिंदाबाद। इस्लाम जिंदाबाद। कहो पाकिस्तान जिंदाबाद। पाकिस्तान जिंदाबाद। अब बोलो हिंदुस्तान मुर्दाबाद। अशरफ अली, अशरफ अली, अशरफ अली, अशरफ अली। आपका पाकिस्तान जिंदाबाद है, इसे हमें कोई इतराज नहीं, लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा। हिंदुस्तान जिंदाबाद। अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं तो मैं सबके सर काट भी सकता हूं। అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు ఈరోజు మళ్ళీ మన దేడ్ దిమాగ్ గాడు సోడాబుడ్డి సాలేగాడు, వీనికి దేడ్ దిమాగ్ ఇప్పుడు చదివింది ఇప్పుడే గుర్తుండదు, ఇప్పుడు మాట్లాడేది ఇప్పుడే గుర్తుంది. దీనికి ప్రతి మాటకి సారీ అంటుంటాడు. ఎవడు చైనా కమ్యూనిస్ట్ గాడు పంపిన వాట్సాప్ పీడిఎఫ్ పట్టుకుని చదువుతుంటాడు, లుచ్చా నా కొడుకు. సో వానికి మళ్ళీ ఎన్కౌంటర్ చేద్దాం మనము. వచ్చారా సోడాబుడ్డి సాలేగా, వచ్చేయి. हीड़े की औलादा, तेरी ही कमी थी यार। जब तक हमारे देश के हिस्से में तेरे जैसे आएंगे ना, हमारे देश का इसी तरह कल्याण होता रहेगा। నమస్తే. అంటే అబ్బాయి వర్షానికి వచ్చారు చూడండి ఎలా అయిపోయిందో. అబ్బాయి సదాచార శూన్యుడైనా, అంటే వాడికి ఆచారం కట్టుబాట్లు ఏమి లేకపోయినా, ఇంకొక స్త్రీ అందు అనురక్తుడైనా, అంటే ఇంకొక స్త్రీ అంటే ఇష్టపడి కోరికలు ఉన్నోడైనా, సద్గుణములు లేకపోయినా, అది ఎదవ కర్మ సంఖ అయినా సరే, ఒరే లుచ్చా నా కొడక, మా సనాతన ధర్మంలో సదాచారులు కాకపోయినా అంటే అర్థమేంటిరా? అన్ని ఆచారాలు చేయనివాడు అంటే. కొందరు భర్తలు నా కొడక గుడ్డివాళ్ళు ఉంటారు, రోగిష్ఠులు ఉంటారు, కుష్ఠరోగులు ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు రా లుచ్చా నా కొడక. సదాచారుడు అంటే ఏంటి అర్థం నీకు తెలీదు, లుచ్చా నా కొడుకు మాట్లాడతావు. ఇప్పుడు ఉదాహరణ చెప్తుంటా నీకు, ప్రేక్షకులు మీరు కూడా వినండి. మనం చిన్నప్పుడు సతీ అనసూయ సినిమా చూసాం కదా, ఆయన భర్తకి కుష్ఠరోగం వచ్చింటుంది, కళ్ళు కనపడవు, చూశారు కదా మీరు. ఆ భర్తని బండి మీద కూర్చోబెట్టుకుని మెడ మీద తాడు వేసుకుని లాక్కుని వెళ్తుంటుంది సతీ అనసూయ. ఈ సినిమా చూసాం కదా మనము, సతీ అనసూయ కథ విన్నాం కదా. సో అలాంటి భర్తని దేవుళ్ళ పూజించాలని, అలాంటి వాడు నా భర్త. సదాచారం అంటే అర్థం అదిర పిచ్చి నా కొడక. సదాచారం లేకపోయిన వాడంటే అర్థం అది. నీ తెలుస్తుంది అర్థం కాదురా పిచ్చి నా కొడక, దేడ్ దిమాగ్ నా కొడక. అర్థమైందా? అలాంటి సతీ అనసూయ ఉన్నంటే భర్తలంటే ఉన్నా కూడా పతినే దేవుడుగా చూడాలని చెప్తున్నాడు రా లుచ్చా నా కొడక. అక్కడ సతీ అనసూయ కథలో ఏం జరిగిందిరా? కుష్ఠరోగుడైన భర్తని ఆ యమధర్మరాజు చావు వచ్చిందని ఆయన తీసుకువెళ్ళడానికి వస్తుంటే, యమధర్మరాజుతో పోరాడి తన భర్తని ప్రాణాలని కాపాడుకుందిరా. గుడ్డివాడైనా కుష్ఠరోగి అయినా భర్తని. అదిరా భార్యాభర్తల సంబంధం అంటే. దాని గురించి వర్ణిస్తున్నాడు రా మను. పిచ్చ నా కొడక, నువ్వు హైబ్రిడ్ నా కొడుకు, హైబ్రిడ్ కాలంలో పుట్టిన వాడివి. అది జవారి కాలంలో పుట్టిన వాళ్ళ మనుషులు రా. ఇలాంటి హైబ్రిడ్ నా కొడుకులు పుట్టిన కాలంలో పుట్టలేదు వాళ్ళు. నువ్వంటే హైబ్రిడ్ కాలంలో పుట్టావు, 10 మందితో తిరుగుతావు, 10 మందితో పడుకుంటావు నా కొడక. నీకేం తెలుస్తారా? నువ్వు ఒక నాస్తికుడు అని నీవే చెప్పుకున్నావు, కమ్ముని కృష్ణుడు అని నీవే చెప్పుకున్నావు. మరి నీకేం తెలుస్తుందిరా? దేవుడు, ఆచారం, భావాలు, భక్తి ఇవాళ నీకేం తెలుస్తుందిరా? నువ్వెందుకు మాట్లాడతావు దాని గురించి? పిచ్చ నా కొడక, దేడు దిమాగ్ నా కొడక. దిమాగ్ ఉండదు, ఇప్పుడు చదివింది ఇప్పుడే గుర్తుండదు, 10 సార్లు సారీ అంటావు.
ప్రేక్షకులు కదా, ఇలాంటి నా కొడుకు పీడిఎఫ్ పెట్టుకుని ఎవడో కమ్ముని కృష్ణుడు పంపిన పీడిఎఫ్ పెట్టుకుని చదువుతుంటాడు. అది కూడా సరిగ్గా చదవడు, చదివినా దాని అర్థం చదివేది ఒకటి చెప్పేది ఒకటి మన సారీ అంటాడు నా కొడుకు. మీరేమంటున్నారు కదా, మీకు ఎంత ఉండదు మైండ్. ఇచ్చా నా కొడక, అర్థం కరెక్ట్ తెలుసుకోరా. నీకు తెలియకుంటే నీకు తెలిసింది అర్థం ఏంట్రా. నీకు డౌట్ ఉన్నప్పుడు పండితులను పోయి అడగలరా దీని అర్థం ఏంటి అని. ఎవడో పంపిన వాట్సాప్ పీడిఎఫ్ పట్టుకుని నీ ఎంతకు నీవు చదివి నీ ఎంతకు నీకు అర్థమైంది నీవి మేధావి రాసాలే. లుచ్చా నా కొడక, తన్నోడుతాడు లేక నోటికి వచ్చింది వాగుతున్నా నా కొడక. దొరకాలి చేతికి ఉంది నీకు నా చేతిలో. సో ప్రేక్షకులు విన్నారు కదా, ఇక్కడ ఏం చెప్తున్నాడు మను. పతి భర్త సదాచారుడు కాకపోయినా అంటే అర్థం ఏంటో తెలిసింది కదా. వాడు రోగంతో నలుగుతున్న ఇంట్లో అది సదాచారుడు కాకపోయినంటే అర్థం ఏంటి, స్వస్థంగా లేనివాడు, ఆరోగ్యంగా కుంగిపోయినవాడు ఉంటాడు కదా. అలాంటి వాడిని మీరు భర్తనే దేవుడుగా భావించాలని మంచి మాట చెప్తున్నాడు. ఇలాంటి పిచ్చి కుక్కల మాటలు వినకండి, సరేనా. రారా పిచ్చి కుక్క, ముందేం చెప్తావు చెప్పు. భర్తను భార్య దేవుని వల్లే పూజించాలి. ఎందుకు భర్త దేవుడు అని చెప్పరా, చెప్పేసి అరే మనువుగా అరే విచ్చా చెప్పరా భర్త దేవుడు అని చెప్పు. అంటే వాడు ఎంత ఎదవైనా సరే, వాడికి సద్గుణాలు లేకపోయినా, ఆచార కట్టుబాట్లు తెలియకపోయినా, వాడికి వేరే అమ్మాయి మీద ఆశ ఉన్నా, భార్య మాత్రం భర్తను దేవుడి వల్లే పూజించాలంట. చూసారా ప్రేక్షకులు, విన్నారు కదా ఇవి ఎన్నిసార్లు సారీ చెప్తున్నాడు. ఒక్క వీడియో వినేవాడు ఇన్నిసార్లు సారీ చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పింది ఇప్పుడు ఉల్టా చెప్తాడు, ఉల్టా చెప్పింది ఉల్టా చెప్తుంటాడు. విన్నారు కదా. ఇలాంటి లుచ్చా నా కొడుకు ఉద్దేశం ఏంటో తెలుసా, హిందూ ధర్మాన్ని తిట్టాలి, హిందువుల్ని తిట్టాలి, మన ధర్మశాస్త్రాన్ని మనల్ని తిట్టాలి, హిందూ దేవుడిని తిట్టాలి. ఇది మాత్రం ఎజెండా పెట్టుకున్న లుచ్చా నా కొడుకు అనిపించడా మీకు? ఈ నా కొడుకు జ్ఞానం ఉంది అనిపిస్తుందా మీకు? ఒరే లుచ్చా నా కొడక, ఆడది ఒక స్త్రీ భర్తని దేవుడుగానే భావించాలి అని అదొక్కటే చెప్పలేదురా మను. లుచ్చా నా కొడక, పతియే ప్రత్యక్ష దైవం అని ఒకటి చెప్పాడు, మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్పాడు. అవురా లుచ్చా కొడక, ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ ఇవన్నీ చెప్పారా. ఈ అతిథి దేవో భవ అని చెప్పిన మాటని మా పూర్వీకులు ఆచరించారు కాబట్టే మీ ఆత్మీయ తల్లిదండ్రులు బ్రిటిష్ లంజా కొడుకులు ఈ తుర్కలు మా దేశానికి వచ్చినప్పుడు అతిథి దేవో భవ అని నా కొడుకులను రానిచ్చి మర్యాద ఇచ్చి సంస్కారం ఇచ్చి అతిథి దేవో భవ అని మనం భావించినందుకే మాకు ఈరోజు ఈ దేశానికి ఇన్ని కష్టాలు రా. మా సనాతన ధర్మ హిందువులకి ఇన్ని కష్టాలు రా లుచ్చా. అదే మా ధర్మంలో ఇస్లాంలో చెప్పినట్టు నన్ను నమ్మన వాళ్ళని, నా మతం నమ్మన వాళ్ళని చంపండి కాఫిర్ని అని చెప్పింటే మాకు ఈరోజు ప్రపంచమంతా భారతదేశం ఉంటుండ్రా. ఎందుకంటే ఇది కలియుగం కదా, ద్వాపర యుగం ముగిసినదా, ముగింపు కాలానికి కలియుగం చాలా అవుతుంది కదా. ఈ కలియుగంలో నీలాంటి రాక్షసులే దేవుళ్ళుగా చలామణి అవుతారని చెప్పాడు కదా శ్రీకృష్ణుడు. ద్వాపర యుగం అంతంలో కలి వస్తున్నాడని, కలియుగంలో కలిదే ఆట ఉంది ఎక్కువ ఉంటుంది. అప్పుడు కలియుగంలో ఆట పుట్టించిందే శ్రీకృష్ణుడరా. ఇలాంటి కుక్కలు ఎంత అరిచినా ఆఖరికి విజయం మనదే, విజయం మాదే. అర్థమైందా? రారా ఇంకా కుక్క ఇంకెంత సార్. ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. పొద్దున్నే బేవచ్చాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకురా భార్యను పెడతాం, అమ్మాయిని ఎందుకు పెడతాం? అమ్మాయి ప్లేస్లో ఏదన్నా ఒక స్లేవ్ అని పెట్టచ్చు కదా. దాసి బానిస ఇవి కూడా ఉన్నాయిలే మనకు, దాసులు దేవదాసులు ఉన్నాయిలే. కానీ ఒరే లుచ్చా నా కొడక, మన ధర్మశాస్త్రంలో దాసులు దేవదాసుల గురించి చూపించరా.
అమ్మాయిలు దేవదాసులుగా వదిలేయాలని మన ధర్మశాస్త్రం ఎక్కడ రాశాడో చూపించాలి నువ్వు. ఒక అబ్బకే పుట్టినవాడైతే నా కొడక, కాలాంతరం అది వచ్చిన జమీందారులు చేసిన దుర్గతాన్ని బ్రాహ్మణులకి, ఋషుములకి, మహర్షులకి అంటిస్తావురా వెధవ నా కొడక, లుచ్చా నా కొడక, గాడిద నా కొడక. అవురా సాలే, చూపించరా మన ధర్మశాస్త్రంలో ఆడపిల్లని దాసీలుగు దేవదాసులుగా వదలాలి అని ఎక్కడ రాశాడు, ఎక్కడ చెప్పాడు చూపించరా. ఒక అబ్బకు పుడితే నా కొడక. కనీసం అబ్జర్వ్ చేశారా మీరు? కనీసం ఆడవాళ్ళని అంటే భార్యలని రిలేషన్షిప్లో ఉండాలి కనీసం మనిషిలాగా కూడా చూడట్లేదు. అంత దారుణంగా స్త్రీల మీద వివక్ష ఉంది. ఈ మనుధర్మ శాస్త్రం అనే పుస్తకంలో ఈ మను అనే లుచ్చా రాసిన పుస్తకం. ఒరే లుచ్చా నా కొడుకు నువ్వు కదరా, మను ఎందుకు లుచ్చా అవుతాడురా? వివక్ష ఎక్కడ చూపించాడురా లుచ్చా నా కొడక? పోన్రా, వివక్ష చూపించాడు. ఇప్పుడు మనం బ్రతుకుతున్నది మన ధర్మశాస్త్రం చట్టం ప్రకారమా, అవురా? ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారమా? మళ్ళీ ఇప్పుడున్న రాజ్యాంగంలో వివక్షలు లేవురా. కులాలు ఎవడు పెట్టాడరా? ఇప్పుడున్న రాజ్యాంగంలో కూడా మను వచ్చే కులాలు పెట్టాడరా లుచ్చా నా కొడక. మళ్ళీ ఇక్కడ కూడా కులాలు పెట్టి వివక్ష చూపించారు కదరా, మళ్ళీ దాన్ని అడగవేంటరా? ఎవరా పంది కొడక, ఎవరా గడ్డ కొడక కదా ప్రేక్షకులు? ఇప్పుడు మన ధర్మ శాస్త్రం చట్టం నడుస్తుందా భారతదేశంలో? రాజ్యాంగం నడుస్తుందా? ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం బతుకుతున్నావా? మన ధర్మ శాస్త్రం ప్రకారం బతుకుతున్నావా? నువ్వు హిందువా? కాదు కదా, నాస్తికుడు. అది మన ధర్మశాస్త్రం రాసిన దేవుడి కోసం, హిందువుల కోసం. అది ఆచరించేవాడు హిందువులు. నువ్వు ఎవడో చెప్పడానికి లుచ్చా నా కొడక? ఈ మన ధర్మశాస్త్రం ముస్లింకి అని చెప్పాడా, క్రిస్టియన్కి అని చెప్పాడా, ఇలాంటి నాస్తిక కుక్కలకి అని చెప్పాడా? కాదు కదా. మళ్ళీ నువ్వు ఎవడో దాని గురించి మాట్లాడడానికి? మా హిందువులు అడగాలి కదా దాని గురించి. ఒకవేళ వివక్ష ఉన్నా, తప్పులున్నా మా ధర్మం సరి చేసుకోండి అని చెప్తుందిరా. తర్కాన్ని ఆలోచించాలని చెప్తుందిరా. మా ధర్మం అదే ఫాలో అవ్వాలని మీలాంటి పిచ్చి నా కొడుకు కాదురా మేము. కాలకాలానికి మా గ్రంథాలు పరివర్తన పొందుతూ వస్తున్నాయి. ఎక్కడెక్కడైతే వివక్ష ఉంటుందో అది తీసేసి సదాచారం తీసుకునే గుణం మాకుందిరా లుచ్చా నా కొడక. గుడ్డిగా దాన్నే ఫాలో అవ్వము కదరా మేము. గుడ్డిగా ఫాలో అవుతున్నాడు ఎవరు తెలుసా? అదేరా మీ ఆత్మీయ తల్లిదండ్రుల పుస్తకం బైబిల్, నల్లట పుస్తకం. నా కొడుకు ఫాలో అవుతాడు చూడరా. ఏంటంట? వాని మాట వినకపోతే, ఎవడు యెహోవా గాని మాట వినకపోతే వాళ్ళ పిల్లల ముంచమే వాళ్ళతో తినిపిస్తాడంటరా లుచ్చా నా కొడక. దాని గురించి మాట్లాడరా. వాని మాట వినకపోతే వానితో పెళ్ళవుతుందంట, కానీ పక్కలోడు వచ్చి కలిసి దెంగుతాడంటరా. పక్కలోడు వచ్చి శోభన చేస్తాడంట. అది చేపిస్తాడంట వాడు యెహోవా అన్నాడు బైబిల్ దేవుడు. దీని గురించి మాట్లాడరా లుచ్చా నా కొడక. మరి ఏం చెప్తున్నాడు? విగ్రహారాధన చేసే వాళ్ళందరం చంపేయండి. పిల్లల్నేమి, ఆడవాళ్ళనేమి, మగవాళ్ళనేమి, ముసలోళ్ళని, పిల్లల్నేమి, అందరినీ, పశువుల్ని, పక్షుల్ని అందరిని చంపేయండి. పెళ్ళి కానీ ఆడపిల్లలు మాత్రం మీకోసం అట్టి పెట్టుకోండి. పెరిగి పెద్ద అయ్యాక వాళ్ళతో కాపురం చేసి పిల్లల్ని పుట్టించండి అని చెప్తున్నాడు రా లుచ్చా నా కొడక. మళ్ళీ ఇది వివక్ష కాదురా. మళ్ళా ఎవరు యెహోవా గాని మందహాసం మోసుకొని వెళుతుంటే మంటపాన్ని, దాన్ని అన్యుడు ఎవడైనా ముట్టుకుంటే వాడిని అక్కడే చంపేయండి అని చెప్పాడరా. మరి ఇది వివక్ష కాదురా. అవరా లుచ్చా కొడక. ఇక్కడ బ్రాహ్మణుడు గుడిలోకి రానిలేదు అంటావు, అంటరానితనం అంటావు. మళ్ళీ అదేంట్రా యెహోవా దేవుడు ఇక్కడ గుడిలోకి మనిషిని రాలేదు అనుకున్నాం. అది మనిషి చేసిన తప్పు. గ్రంథాలలో ఎక్కడ రాలేదు కదా. మా హిందూ దేవుడు ఎక్కడ చెప్పలేదు కదా. దళితుల్ని కానీ, అంటరానితనం కానీ గుడిలోకి రానివద్దని ఎక్కడ ఏ ధర్మ గ్రంథంలో రాపించాడు కదా. అది సహజంగా మనిషి తప్పు చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎవడు ఈ యెహోవా అనే దేవుడు కూడా చెప్తున్నాడు రా, నా మంటపాన్ని, నాకు ఆశ్రమంలోకి ఎవడు రాకూడదు, ఎవడు ముట్టుకోకూడదు. ఎవడు? ఈ పాస్టర్లు తప్ప, యాచకులు తప్ప వేరేవాడు ముట్టుకుంటే వాళ్ళని చంపేయండి ఆడని చెప్పాడు రా.
ఏకంగా చంపేయని చెప్పాడు. మరి ఇది ఎంత పెద్ద వివక్షాలు ఇచ్చా నా కొడక, మరి దీని గురించి మాట్లాడరా? ఇంకా ఇస్లాం దీనికి పెద్ద ఉండరా, దాని గురించి మాట్లాడరా? లుచ్చా నా కొడక. ఇప్పుడు మనం లుచ్చా అంటావు కదా, మరి ఇప్పుడు యెహోవా గారిని మళ్ళీ ఇస్లాం గ్రంథం రాసిన వాళ్ళని లుచ్చా అని మాట్లాడగలవా? అవరా ఈచ్ కమింగ్ కుత్తేస్తాలేగా, నీ ఒక్క పుట్టావా? పుడితే మాట్లాడి వీడియో చేసి చూద్దాం అలా. సో ప్రేక్షకులు ఏమంటారు, ఈయన కొడుకు హిందూ దేశీ, వీడు ఎక్కడ కనపడినా తన్నండి ముందు. ఎందుకంటే హిందువులు చాలా అవమానకరంగా మాట్లాడుతున్నాడు, ఈయన ఎక్కడ కనపడితే మొదలు తన్ని మాట్లాడండి, సరేనా? సో ఈయనకి ఎండ కడుతూనే ఉంటాను నేను, వదలా ఈయన్ని. ఒరే ప్రశ్నగా నీ కళలో వచ్చి కొడతా నా కొడక, గుర్తుపెట్టుకో. హిందువుల్ని అవమానకరంగా మాట్లాడావంటే నీకు హిందీ మాత్రం ఇది రాసి పెట్టుకో. లేదా క్షమాపణ అడిగావో సరే, లేదా ఉంది నీకు. సో ప్రేక్షకులు మరొక వీడియోకి ఎన్కౌంటర్ చేద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. ప్రేక్షకులు ఇలాంటి కొడుకులు మాట్లాడి మైండ్ డైవర్ట్ కాస్ట్ చేసుకోకండి. మనమంతా ఇప్పటికే మన దేశాన్ని, మన పూర్వీకుల్ని చాలామందిని కోల్పోయాం. సో ఇక ముందు మనమంతా ఒక్కటే ఉంది, మన దేశాన్ని రక్షించుకుందాం. తో చెప్పండి ప్రేక్షకులు, జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.